Next problem, the line x by a minus y by b is equal to 1 meets the x-axis at p. ఈ స్ట్రైట్ లైన్ x-axisని p అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు దిస్ ద లైన్ ఎట్ p. ఓకే, సో దీనికి పర్పెండిక్యులర్గా ఉంటూ p అనే పాయింట్ గుండా పాస్ అయ్యేటటువంటి స్ట్రైట్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ మనం చూద్దాం. సో కోఆర్డినేట్ యాక్సిస్, x-axis, y-axis, origin. సో గివెన్ స్ట్రైట్ లైన్ x-axisని మీట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఎట్ ద పాయింట్ p. సో ఈ పాయింట్ అనేది x-axis మీద ఉంది కాబట్టి ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ x, 0. x-axis మీద y వాల్యూ ఉండదు కాబట్టి y కోఆర్డినేట్ 0 అవుతుంది. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అ లైన్ పాసింగ్ త్రూ p అండ్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ ఎట్ p. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటూ p అనే పాయింట్ గుండా పాస్ అయ్యేటటువంటి ఒక లైన్. ఓకే, సో దాన్ని మనం ఈ విధంగా ఒక రఫ్ డయాగ్రామ్గా చూపించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ అండ్ పాసింగ్ త్రూ p. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ లైన్. ఈ లైన్ మనం కనుక్కోవాలి. మరి మన గివెన్ లైన్ p అనే పాయింట్ దగ్గర x-axisని మీట్ అవుతుంది కాబట్టి x-axis మీద y అనేది 0 కాబట్టి సో మనం y ప్లస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దెన్ వీ గెట్ ద పాయింట్ p. మనకు p అనే పాయింట్ కావాలి అంటే y ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సిన్స్ ఇట్ మీట్స్ x-axis ఎట్ p x, 0, that implies x అంటే xa మైనస్ y అంటే 0, 0 by b అంటే 0 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. therefore x by a is equal to 1. therefore x is equal to a. okay, therefore the coordinates of p are x, 0 కదా. సో x అంటే a వచ్చింది, y అంటేనేమో 0. నౌ అవర్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్. మనకు కావలసినటువంటి లైన్ దీని గుండా పాస్ అవుతుంది. అండ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్, ఇచ్చిన లైన్ తోటి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ సో స్లోప్ ఫార్ములా వచ్చేసి మైనస్ a by b అనేది యాక్చువల్గా స్లోప్ ఫార్ములా. సో ఇక్కడ a అంటే x కోఎఫిషియంట్, b అంటే y కోఎఫిషియంట్. ఇక్కడ x కోఎఫిషియంట్ అంటే x పక్కన ఉన్నటువంటి 1/a, y కోఎఫిషియంట్ అంటే 1/b విత్ మైనస్. ఓకే, ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. మైనస్ a మీన్స్ x కోఎఫిషియంట్. ఇక్కడ a అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి 1/aగా మనం ట్రీట్ చేస్తాం. మైనస్ a అంటే 1/a హోల్ బై b అంటే y కోఎఫిషియంట్, అది 1/b విత్ మైనస్. సో మైనస్ 1/b. సో ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇట్ బికమ్ b/a. ఓకే, సో దిస్ ఈజ్ స్లోప్ ఆఫ్ గివెన్ లైన్. కానీ మన లైన్ దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, therefore స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్, స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్, సో పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ రాయాలంటే గివెన్ లైన్తో పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేసుకొని సైన్ చేంజ్ చేసుకుంటే దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ లైన్ స్లోప్. సో దీన్ని రెసిప్రోకల్ చేయడం అంటే b/a బికమ్ a/b. సో సైన్ చేంజ్ చేసుకోవాలి. సో ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్. ఓకే, continuation. therefore equation of required line passing through p a, 0 and having slope
So slope of required line minus a by b and having slope minus a by b is. So now we have point and slope. We take point slope form. Y minus y1 is equal to m into x minus x1. మన రిక్వైర్డ్ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది, ప్లస్ దాని స్లోప్ ఇలా ఉంది. సో పాయింట్ స్లోప్ ఉంది కాబట్టి we take point slope form. So y minus y1 means 0. M means slope of required line, that is minus a by b into x minus x1 means a. Okay. So b అనేది లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. by b into 0 0 అవుతుంది, minus ax minus into minus plus a square. ఓకే. సో ఈ ax అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ax plus by is equal to a square. ఓకే. ఓకే, ax plus by is equal to a square ఇలా వదిలేయచ్చు. లేదంటే ఈక్వేషన్ మొత్తాన్ని మనం ఏబీ తోటి డివైడ్ చేసుకుందాం. డివైడ్ ద ఎంటైర్ లైన్ విత్ ఏబీ. ఓకే, ప్రతి ఒక్క టర్మ్ని మనం ఏబీతో డివైడ్ చేద్దాం టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ రావడం కోసం. by by ab దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ఏబీ. ఇక్కడ ఒక ఏ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ బి అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ ద రిక్వైర్డ్ లైన్ ఈస్ x by b ప్లస్ y by a. x by b plus y by a is equal to a by b. So this is our required line.